వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. మనకి దేశంలో షుగర్ పేషెంట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంటికి కనీసం ఒకరన్నా లేకుంటే అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్ మందులు పడక, తర్వాత ఈ రోజు వాటిని తినలేక ఇప్పుడు నాటు మందు వైపు చాలామంది మళ్ళుతున్నారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయ్యడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వాటి వల్ల, తర్వాత అనేక కారణాల వల్ల ఇది నాటు మందు వైపు అయితే చాలామంది మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఏంటంటే నాటు మందులు మన పూర్వకాలంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ పరంగా ఇది చాలా వరకు చాలా మంచిది అని చెప్పేసి వాడుతున్నాము. అయితే ఈ ఆయుర్వేదిక్ వాడేటప్పుడు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్లు అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా వాడేది కాదు. ఎవరో స్వామీజీ చెప్పినారు, లేకుంటే ఏదో సాధు చెప్పినాడు, లేకుంటే ఇంకొకరు చెప్పినారని చెప్పేసి మనము పెద్దవాళ్ళే చెప్పినారని చెప్పేసి చాలామంది అనుకుంటుంటాం. వాళ్ళు చెప్పడం అయితే నాగముష్టి ద్వారా కానీ ఏదైనా సరే వాటితో మనకి ఈ యొక్క షుగర్ కంట్రోల్ అవుతుంది. దాన్ని నానబెట్టుకొని చెక్క నానబెట్టుకొని తాగితే కనుక షుగర్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు సలహా అయితే ఇచ్చారు. అయితే నేను ఈ నాగముష్టి చెట్టు మీద వీడియో తీసిన తర్వాత నాకు కాంటాక్ట్ నెంబర్ అయితే నేను అందరికీ కంపల్సరీగా షేర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో. అలా నాకు కనీసం ఒక 4-5 ఫోన్లు సీరియస్ ఫోన్లు వచ్చాయన్నమాట. ఆ ఫోన్లు ఏంటంటే వాళ్ళు చెక్కని తీసుకొని ఎక్కువ తొందరగా షుగర్ తగ్గాలనే ఉద్దేశంతో, తర్వాత ఎక్కువ షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువ తాగితే ఇంకా తొందరగా తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ డోస్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కొంతమంది కొద్దిగా తీసుకోండి అంటే మనకు కొంచెమే తీసుకోండి అంటే వాళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద గ్లాసులతో ఎక్కువగా తాగేస్తున్నారు. డబ్బా 1/2 లీటరు, 1/4 లీటర్ ఇలా కూడా తాగేస్తున్నారు అనమాట. అది చాలామంది అవగాహన తెలియదు. అది విషపూరితమైనటివని, అవి మనకు చాలా డేంజర్ అని తెలియదు అనమాట. అది మనం తక్కువ తీసుకుంటే కనుక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మనము ఓవర్ డోస్ తీసుకున్నట్లయితే కనుక మన ప్రాణాలని కూడా అది హరిస్తుంది అనమాట. అంత డేంజర్ అవి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తున్నది కాకుండా కూడా మీరు వేరే వాళ్ళకి కనుక షేర్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కంపల్సరీగా అందరికీ షేర్ అవుతుంది. నేను దీనిలో మంచి పాయింట్స్ మీకైతే చెప్తాను. ఎందుకంటే ఈ విషముష్టి, నాగముష్టి, తర్వాత ఇండుప, ఈ 3 చెట్లు దగ్గర దగ్గర ఒకే పోలికలో ఉంటాయి అన్నమాట. వాటి గుణాలు కూడా దగ్గరలోనే ఉంటాయి, చాలా దగ్గర ఉంటాయి ఆ చెట్ల యొక్క గుణాలు. అందుకనే మనకి 3టికి షుగర్కి వాడుతున్నారు. ఎలా వాడుతున్నారంటే అందరికీ నాగముష్టి అని చెప్పేసి విషముష్టి వేర్లు కూడా ఇచ్చేస్తున్నారు. అయితే దాని నుంచి మనకి రిజల్ట్ అయితే వస్తుంది, కానీ దానివల్ల మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువగా మనకు నాగముష్టిలో తక్కువ మనకు శరీరాన్ని ఇది ప్రాబ్లం చేసే ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటుంది. మన యొక్క రోగాన్ని కంట్రోల్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా అని చెప్పేసి మనము మోతాదు ఎక్కువ వాడితే అది కూడా డేంజరే. ఏం చేయాలంటే మనము ఏదైనా సరే తక్కువ మోతాదులో, మనకు సజెస్ట్ చేసే మోతాదులో మాత్రమే వాడితేనే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం నాగముష్టి ఎంత వాడుతున్నామో అంతే విషముష్టి యొక్క బెరడు వాడినట్లయితే కనుక అది కొంచెము ఎక్కువ డోస్ కలిగి ఉంటుంది. అయితే మనకు షుగర్ అయితే కంట్రోల్ అవుతుంది. తర్వాత ఈ ఇండుప అంటే చిల్ల చెట్టు, నేను ఆల్రెడీ చిల్ల చెట్టు మీద కూడా నేను వీడియో చేశాను, కానీ వేరు ఇవన్నీ మొత్తం చెప్పలేదు. నేను దాని యొక్క కాయల వరకే చెప్పాను. ఇవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఈ ఇండుప చెట్టు యొక్క వేర్లు కూడా మనకి షుగర్కి పనిచేస్తుంది. ఈ 3 చెట్ల యొక్క వేర్లు కంపల్సరీగా షుగర్ని అయితే పనిచేస్తుంది. అయితే మనకు నాగముష్టి అనేది మనకి సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఇస్తుంది, విషముష్టి అనేది ఎక్కువ ఇస్తుంది. దాన్ని మనం ఓవర్ డోస్ చేసుకున్నట్లయితే ప్రాణాలు పోతాయి కూడా. నాగముష్టి ఏంటంటే మనకు ప్రాణాలు కొంచెం నిలబడతాయి, అది తేడా. అదైతే చాలా డేంజరు. కానీ చాలామంది నాకు వీడియో కామెంట్లో కూడా పెడుతున్నారు, మేము అక్కడ నుంచి చెక్క తీసుకెళ్తున్నాము, వాడుతున్నాము, మాకు తగ్గుతుంది కదా, మీరే మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అంటున్నాను. అయ్యా, నేను ఉండేది శ్రీశైలం అడవుల్లో. ఇక్కడ నుంచి శ్రీశైలానికి ఏమేం వనమూలికలు పోతాయి, ఎవరు పంపిస్తారు, ఎక్కడ వాళ్ళు సేకరిస్తారనేది మాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క నాగముష్టి వేర్లు అనేది చెట్లే చాలా తక్కువ దొరుకుతాయి. వాటిని శ్రమించి వాళ్ళని వెతికి
వాళ్ళని తీసుకొని వాళ్ళు మార్కెట్ చేయాలంటే చాలా శ్రమతో కూడుకునేది. వాళ్ళకి అంత ఆదాయం కూడా రాదు. అది వాళ్ళు గినక తక్కువ రేటుకి అమ్మినట్లయితే వాళ్ళకి ఏం గిట్టుబాటు కాదు. వాళ్ళు కొనేవాళ్ళు కూడా వాళ్ళు విరివిగా వాటిని తీసుకోలేరనమాట. నాగముష్టి ఒరిజినల్ అయితే లేదు. నాగముష్టి చెట్టు ఒరిజినల్ కావాలంటే బాగా వెతికితే కానీ ఎక్కడో ఒక చెట్టు కనపడుతుంది. అది చాలా రేర్గా కనపడుతుంది. ఆ చెట్టు వేరు అనేది దాదాపుగా లేదు. మీకు ఇస్తున్నది కూడా ఆ చిల్ల చెట్టుది, తర్వాత ఈ యొక్క విషముష్టి 2 ఇస్తారు మీకు. అయితే చిల్ల చెట్టు కూడా బాగా విరివిగా దొరుకుతుంది కాబట్టి అది కూడా ఓకే. అయితే చిల్ల చెట్టుది కూడా మనకు అంత విషపూరితమైనది కాదు. దాంతో మనకి ఏంటంటే దీనికి తేడా ఏంటంటే అది కొంచెం ఎక్కువ తాగుతూ ఉండగా మనకు కంట్రోల్ అవుతుంది. అయితే కొంచెం డోసు అంటే మనం ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల దానికి కంట్రోల్ అవుతుంది. నాగముష్టి అనేది మనకు షుగర్ని కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మనకు కంట్రోల్ చేసేది అది ఒక్కటే. ఇవన్నీ తర్వాత ఈ విషముష్టి కూడా కంట్రోల్ చేస్తుంది, కానీ అది మనకు ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. కొంచెం ఎక్కువైనా అని చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది దాని ద్వారా. ఇది కొంచెము అలా ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. మరి మీకు ఒక మోతాదులో కనుక తీసుకున్నట్లయితే కనుక అది కూడా మనకు మేలు చేస్తుంది, కానీ అది మనకు కొంచెం డేంజర్ కాబట్టి నేను భయపడి అది వాడొద్దని చెప్తాను. కానీ చాలామంది అది వినిపించుకోకుండా నాకే కామెంట్ పెడతారు, నువ్వు చెప్పేది అబద్ధమని. నేను ఎప్పుడు సరే నా వీడియో చూడండి, ఎక్కడే కానీ నేను అనవసరమైన మ్యాటర్ అయితే నేను చెప్పను. నాకు తెలిసింది నేనైతే ఏదైతే నేను రియల్గా తెలుసుకుంటానో అదే చెప్తాను. మీరు దయచేసి అలాంటి కామెంట్ మీరైతే పెట్టకూడదు. ఎందుకంటే నేను చెప్పే దానిలో నిజాలు ఉంటాయి. శ్రీశైలం దగ్గర అమ్మేటి చిల్ల విషముష్టివే. చిల్లవి మీకు డేంజర్ అంత కాదు, ఎందుకంటే ఆ చెట్టే మనకు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఇయ్యదు. చిల్ల యొక్క వేరు మీరు కంపల్సరీ వాడుకోండి. దాని నుంచి అయితే ఇబ్బంది లేదు, మీరు వాడినా కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే దీని ద్వారా పడి మీకు సైడ్ ఎఫెక్ట్ కనుక ఇచ్చినట్లయితే, విషముష్టితో సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి మీకు నరాలు ప్రాబ్లం అయ్యి మీ పెద్దోళ్ళు కనుక ఇబ్బంది పడడం, మళ్ళీ కొంతమంది చనిపోవాలని ఇది ఆత్మహత్య కూడా చేసుకుంటుంటారు. ఈ యొక్క విషముష్టి కాయలు విత్తనాలు ఎక్కువ తినేసి ఓవర్ డోస్ చేసుకొని. అలాంటి వల్ల కూడా కాపాడేది ఏంటంటే మొగలి చెక్క రసం కానీ లేకుంటే నేరేడు చెక్క రసం. ఈ నేరేడు చెక్క రసంలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క తేనెను తర్వాత ఈ కలకండ రెండింటిని మిక్స్ చేసి ఆ రసంలో పోసుకొని పేషెంట్కి కనుక తాపినట్లయితే కనుక విరుగుడు ఇస్తుంది. అది మనకు త్వరగా విరుగుడు ఇచ్చేది. దానికి విషముష్టి చెట్టుకు విరుగుడు ఏంటంటే అదే. కానీ హాస్పిటల్కి కూడా చాలామంది వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే మనకు అది విషయం అని చెప్పేసి ఈ మన కెమికల్స్కి తర్వాత ఈ తాగింటారు కదా విషానికి సంబంధించింది, దాని యొక్క ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ దానికైతే ఫలితం ఉండదు కూడా. అది మనకు మళ్ళీ తిరిగి నిదానంగా మన శరీరమే రెసిస్టెన్స్ పవర్ను తీసుకొని దాని నుంచి విముక్తి కలుగుతుందే తప్ప హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది దాని నుంచి ఫలితం తీసుకోకుండా ఉన్నారు. అందుకని వాళ్ళు భయపడి నాకు ఫోన్ చేస్తుండడం జరుగుతుంది అన్నమాట చాలామంది. నేను చెప్తున్నాను, దానికి విషముష్టికి విరుగుడు మందు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, నేరేడు చెక్క రసం. నేరేడు చెట్టు ఉంది కదా, మన నేరేడు కాయలు అమ్ముతారు, మార్కెట్లు కూడా అమ్ముతూ ఉంటారు. అడవి నేరేడు కాయ ఉంటుంది చిన్న కాయ, తర్వాత మనం నాటుకాయ ఉంటుంది చిన్న కాయ, తర్వాత ఈ యొక్క పెద్ద కాయలు కూడా అమ్ముతారు. నేరేడు చెక్క ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు నేరేడు చెట్లు ఎక్కడెక్కడ పడితే అక్కడ నాటిస్తున్నారు, గవర్నమెంట్ కూడా నాటుతుంది. దాని యొక్క చెక్క దీనికి విరుగుడుగా పనిచేస్తుంది. తర్వాత మొగలి చెక్క కూడా పనిచేస్తుంది. మనకు అంతగా అవి రెండు అవైలబుల్ కాకపోతే ఎక్కడైనా గంజాయి చెట్టు ఉంటే ఇంకా గంజాయి చెట్టు ఆకు రసం తాపినా అని విరుగుడు ఉంటుంది అనమాట. ఇవి ముఖ్యమైన పాయింట్లు. అదండి విషయము. మీకు ఇలాంటి వీడియో నేను చెప్పినప్పుడు వీడియో మొత్తం కనుక మీకు చూసినట్లయితే కనుక మీకు ఎక్కడో చోట మీకు మంచి పాయింట్లు తగులుతాయి. ఆ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా వీడియోస్ని మీరు తక్కువగా వేసి స్కిప్ అయితే చేయకండి, మొత్తం చూడండి. ఒకవేళ మీకు ఆ వీడియో మీకు అవసరం లేదు అనిపిస్తే కనుక వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళకు ఉపయోగపడేది ఉంటుంది. ఎందుకంటే
ఎవరో ఒకరు ఇలాంటి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నేను తీస్తున్నాను ఈరోజు. మీరు దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో మీకు ఈ యూట్యూబ్ ద్వారా కూడా వీడియోలు షేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీడియోని యూట్యూబ్ షేర్ చేస్తుంది, దానికోసం లైక్ చేయమంటాము. అదే విషయము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేస్తానని అనుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్.